పిలాము లాంటి గొప్ప వ్యక్తులం కాకపోవచ్చు, యేసే నిజదేవుడని దైవ దర్శనాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులం. కొందరు ఎందుకు నమ్మలేదో తెలుసా? వాళ్ళ మనోనేత్రాలు యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగు చేసి దైవము కానివే దేవుడని, నిర్దేవుడనే దేవుడని ఆరాధిస్తూ కొందరి మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. కానీ అద్భుతం తెలుసా? దేవుడు వెతుక్కుంటూ 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 నీ దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వినిపించినప్పుడు నీతో పాటు అనేకులు విన్నారు, నీవు విన్నావు. అద్భుతం. వాళ్ళు విన్నారు, వాళ్ళు రక్షణ పొందలా. నువ్వు విన్నావు, విన్న తోడనే యేసు ప్రభు పాదాల చెంత సాగిలపడి యేసే నిజదేవుడని అంగీకరించగలిగావు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని కృపను పొంది దైవ దర్శనాన్ని పొందినటువంటి దేవుని ప్రజలం. దేవుడు ఆ దైవ దర్శనం మనకిచ్చినందుకు స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో ఒక మాట ఉంది, నాకు భలే ఇష్టం ఆ మాట. చూడండి ఒకసారి, లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలలియాకు హేరోదు శతాధిపతిగాను, ఇతూరియా త్రుకోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను, నెక్స్ట్ అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలములో అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అక్కడ ఎవరెవరు ఉన్నారు? కైసరు ఉన్నాడు, హేరోదు ఉన్నాడు, లూకియా ఉన్నాడు, చతుర్థాధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు. దేవుని వాక్యం వాళ్ళను దాటుకుంటూ 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 ఎక్కడో అరణ్యములో ఉన్న బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు వాక్యము దిగి వచ్చింది. ఆ వాక్య ప్రత్యక్షత యోహానుకు మాత్రమే కలిగింది. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఏ మారుమూల ఊరిలో నువ్వు పుట్టావో నాకు తెలీదు, తెలుసా? ఖండాలు దాటుకుంటూ, దేశాలు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ, జిల్లాలు దాటుకుంటూ, మండలాలు దాటుకుంటూ ఎక్కడో మారుమూల పల్లెటూరు ప్రాంతంలో బ్రతుకుతున్న నీ యొద్దకు దేవుని వాక్యము దిగి వచ్చింది. దేవుని వాక్యం రాజులను దాటింది. రాజులకి ప్రత్యక్షత కలగలేదు, అధిపతులకి ప్రత్యక్షత కలగలేదు, గవర్నర్లకి ప్రత్యక్షత కలగలేదు. మనకంటే శ్రేష్టమైన హోదాలో బ్రతుకుతున్న గొప్ప గొప్ప వారికి ఈ శ్రేష్టత కలగలేదు. కానీ కనీసం రోడ్డు సదుపాయం కూడా సరిగ్గా లేని మట్టి రోడ్డు మారుమూల తాండా ప్రాంతంలో బ్రతుకుతున్న నీ వద్దకు దేవుని వాక్యం దిగి వచ్చింది. కూర్చున్నా లేచిన, దేవా నాకేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రం. నాకేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నువ్వు నాకు దొరికేవు కదయ్యా. పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు నాకు దొరికేవు కదయ్యా. ఎంతకాలం భూమి మీద బ్రతుకుతాను నాకు తెలీదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఇక్కడ కళ్ళు మూస్తే నీతో పాటు పరలోకపు యెరూషలేము పరలోకంలో కళ్ళు తెరుస్తాననే నిశ్చయిత నాకుందయ్యా. నన్ను దర్శించావు, నీ వాక్యం నన్ను దర్శించిందని, నిన్ను దర్శించిన దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే వ్యక్తులుగా ఉందుముగాక. మరలా చెప్దాం, ఆమెన్. ఆ దూత అందరి ఎదుట నిలవబడిందా, గాడిద ఎదుట నిలవబడిందా? ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. మరి అందరికీ కనపడాలా, గాడిదకే కనపడాలా? మరి గాడిదకి ఎందుకు కనపడింది? దయగల దేవుడు ఆ గాడిద మనోనేత్రాలు వెలిగించాడు. ఇది గాడిదే, కానీ దాని మనోనేత్రాలు వెలిగించాడు. ఇది గాడిదే. మీరు ఎట చూస్తున్నారో తెలుసా? మేము మాత్రం గుర్రాలం, మీరు నంబర్ 1 గాడిదలో, నన్ను మించిన గాడిదలో. కానీ అద్భుతం తెలుసా? అద్భుతం తెలుసా? ప్రవక్తల మనోనేత్రాలు మూయబడ్డాయి.
మాకు శాస్త్రాలు తెలుసు అనేవాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి, అధికారుల మనోనేత్రాలు మూయబడ్డాయి, దాసుల మనోనేత్రాలు మూయబడ్డాయి. గాడిద లాంటి నీలా, నా వైపు చూడండి, గాడిద లాంటి నా మనోనేత్రాలు దేవుడు తెరిచి యేసే నిజదేవుడిని అంగీకరించగలిగే కృప దేవుడు మనకిచ్చాడు. కూర్చున్నా లేచినా యేసయ్యా నాకేమిచ్చినా ఏమివ్వకపోయినా నీలాంటి పరిశుద్ధ దేవుడు నాకు దొరికాడయ్యా, నీలాంటి పవిత్రమైన దేవుడు నాకు దొరికాడయ్యా. నాకు నిజదేవుడు దొరికాడు, అబద్ధపు దేవుడు దొరకలా, మనుషులు తయారు చేసిన దేవుడు దొరకలా, మానవాళిని తయారు చేసిన దేవుడు నాకు దొరికాడు. తినటానికి తిండున్నా లేకపోయినా నువ్వు నాకున్నావు చాలేసయ్యా. కట్టుకోవటానికి బట్ట ఉన్నా అవన్నీ ఇస్తాడు, మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ ఇస్తాడు. కట్టుకోవటానికి ఉన్నా లేకపోయినా వాటికంటే శ్రేష్టమైన నువ్వు నాకు దొరికావు, నా బ్రతుకు ధన్యమైపోయింది. అందుకని కీర్తనలో ఒక చోట రాసి ఉంది కదా, యెహోవా దేవుడుగా కలిగిన నరుడు, కొంచెం పెద్దగా చెప్పండి సార్, హైటెక్ సిటీలో 7 అంతస్తుల అపార్ట్మెంట్ కలిగిన వాడు ధన్యుడు అని రాసుందా? నెలకొచ్చి 10 లక్షల రూపాయలు ప్యాకేజ్ సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధన్యుడు అని రాసుందా? నా దేవుని వాక్యం అంటుంది యెహోవా దేవుడుగా కలిగిన నరుడు. ఆ ధన్యులు ఎవరెవరైతే ఉన్నారో చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. ఎందుకో తెలుసా? ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు మనుషులు కల్పించిన దేవుడు కాదు, మనుషుల చేత తయారు చేయబడిన దేవుడు కాదు, సృష్టి చేత తయారు చేయబడిన దేవుడు కాదు, సమస్త సృష్టిని నోటి మాటతో తయారు చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఏంటి దేవుని ప్రత్యేకత? దైవజనుడైన మోషే ఐగుప్తు దేశంలో అన్నీ తెలుసు, ఆయనకి పేర్లు నేను చెప్పలేను. ఐగుప్తు దేశంలో ప్రజలు ఆరాధించే వ్యక్తుల చరిత్ర అంతా తెలుసు. యెహోవా దేవుని తెలుసుకున్నాడు. ఏమంటాడు తెలుసా? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? వేల్పులలో నీ వంటి వాడెవరు? ఎంతోమంది వేల్పుల చరిత్ర నాకు తెలుసయ్యా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నేను చదివా, సమస్త శాస్త్రాల యందు నేను ప్రవీణుడిని. ఐగుప్తులు ఆరాధించే వ్యక్తుల చరిత్ర అంతా నాకు తెలుసు. ఆ వేల్పులతో నిన్ను పోలిస్తే అయ్యో నేను పోల్చలేనయ్యా. వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, నీ ఒక్కడివే అద్భుత మహత్కార్యాలు చేయగలిగిన వాడో, నీ వంటి దేవుడు ఎవరున్నారు? వెతకండి, వెతకండి. ఇలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరైనా ఉన్నారా? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రపంచానికి సవాలు విసిరాడు. యోధా మత పెద్దలారా రండి, ధర్మశాస్త్రోపదేశకులారా రండి, శాస్త్రులారా పరిశీలారా రండి. ఏంటయ్యా పిలిచావు? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? మీరు ఏ శరీరంతో బ్రతికారో అదే శరీరంతో 33.5 సంవత్సరాలు మీ మధ్యలో నేను తిరిగా. మీరు ఏ ఆడపిల్లను చూశారో నేను అదే ఆడపిల్లను ఎవరి మధ్య మీరు బ్రతికారో నేను వాళ్ళ మధ్య బ్రతికా. మీలో ఎవడైనా నాలో ఇంత పాపాన్నైనా స్థాపించగలడా అని ఆ రోజుల్లో సవాలు విసిరితే యేసుక్రీస్తు ఎదుట ప్రపంచం మౌనమైపోయింది. ఎందుకో తెలుసా? ఈ దేవుడు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు. కూర్చున్నా లేచినా దేవా నువ్వు నాకు దొరికావు. ఈ గాడిద మెడ విరగదీసి బ్రతుకు కాలమంతా శిక్షను అనుభవించాల్సిన ఈ గాడిదను శిక్షలో నుంచి తప్పించి, ఉగ్రతలో నుంచి తప్పించి, నరకంలో నుంచి తప్పించి పరలోకపు యెరూషలేముకు చేర్చటానికి గొర్రెపిల్లగా బలియాగం అయిపోయావు. నువ్వు నాకు దేవునిగా దొరికావు. ఇదే నా బ్రతుకునకు కలిగిన ధన్యత. ఆ ధన్యతను బట్టి సమస్త ఘనతలు కలుగునుగాక. అయితే మనోనేత్రాలు తెరవబడిన గాడిద ఏం చేసిందో తెలుసా? దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లోకి వెళ్ళటానికి ఇష్టపడలా. బిలాము మరి ఆ గాడిదకి ఏ భాష చెప్పాడో
మన ఎద్దును పొడిచినట్టుగా ముళ్ళుగారతో పొడిచాడో నాకు తెలియదు. ముందుకెళ్ళిపో అని అన్నాడు. గాడిద ముందుకెళ్ళకుండా ఎదురుగా నిలవబడిన యెహోవా దూతను చూసి ఆ పక్కమటి పొలం ఉంటే పొలంలోకి వెళ్ళింది. పొలంలోకి వెళ్తావని పెటామని కొట్టాడు. అక్కడి నుంచి లేచి ఆ ద్రాక్ష తోటకు ఇరువైపుల గోడ ఉంటే ఆ గోడ దగ్గరకు వచ్చి బిలాము గాడిద మీద కూర్చున్నాడు కదా, ఆ కాలుని తీసుకెళ్ళి గోడకు ఒత్తేసింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఒరే మూర్ఖుడా, చూడరా, ఎవరిని చూడమని? ఎదురు నిలబడిన యెహోవా దూతను చూడరా అన్నట్లుగా గోడను ఒత్తింది. ఇది నా మాట ఎంటలేదని మరలా పెటామని కొట్టాడు. ఆ పెటామని కొడితే ఆ గాడిద లేచినట్టే లేచి నిలవబడిన చోట కుప్పలాగా కూలిపోయింది. మరలా మూడోసారి కొడుతున్నాడు. ఈ గాడిద ఎలాంటిదో తెలుసా? ఒకప్పుడు గాడిదే, ఒకప్పుడు మొండిదే, తనకిష్టమైన త్రోవలకు వెళ్ళిందే. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లోకి వెళ్ళటానికి ఈ గాడిద ఇష్టపడలేదు. ఈ మార్గంలో వెళ్ళటం దేవుని చిత్తం కాదు అని ఈ గాడిదకి తెలిసింది, ఆగిపోయింది. ఈ గాడిద సరి అయిన మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతుంది. ప్రవక్తగా పిలువబడుతున్న బిలాము దుర్మార్గంలోకి వెళ్ళటానికి తాను ఇష్టపడ్డాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, గాడిద లాంటి మనలను దేవుడు దర్శించి సంఘానికి తీసుకొచ్చి ఏది సరి అయిన మార్గమో ఏది సరి అయిన మార్గం కాదో దేవుడు వాక్యం ద్వారా నీకు తెలియచేసిన తర్వాత అందరూ నా వైపు చూడండి. ఈ మార్గంలో వెళ్ళు, నీకు జీవం ఉంది. ఈ మార్గంలో వెళ్ళకు, నీకు మరణం ఉంది. వాక్యం ద్వారా నీకు తెలియచేసిన తర్వాత నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి మార్గం అది నీకు ఇష్టమైన మార్గమైన దేవుడు వద్దు అన్న తర్వాత దాన్ని ఆపివేసే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నీకు ఇష్టమైన మార్గాలు కొన్ని ఉంటాయి, కానీ దేవుడు దాన్ని వద్దు అంటాడు. దేవుడు వద్దు అన్న తర్వాత దాన్ని ఆపివేసుకొని నీ స్వయాన్ని సిలువేసి దైవ చిత్తానికి అప్పగించుకునే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. లాక్డౌన్ దినాల్లో ఒక షార్ట్ మెసేజ్ ఆ రోజుల్లో బాగా వైరల్ అయింది. యవనులారా, దయతో నా కథ ఒక్కసారి వినండి. మీలో విన్నారో లేదో నాకు తెలియదు, యూట్యూబ్లో ఉంటుంది. యవనులారా, దయతో నా కథ ఒక్కసారి వినండి. అందులో ఒక క్రైస్తవ అమ్మాయి ఒక అన్యుని వివాహం చేసుకొని దేవుడు చెప్తున్నా వద్దు వద్దని చెప్తున్నా ఆ అన్యుని వివాహం చేసుకొని తర్వాత మోసపోయింది. ఆ అమ్మాయి నాకు ఆ చెల్లి నాకు ఫోన్ చేసి చెప్తే ఆ విషయం, అన్నా నా కథ అందరికీ చెప్పండి, నా పేరు మాత్రం చెప్పొద్దు. అదే విషయం చెప్పాను. హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్లో పనిచేసే ఒక అమ్మాయి ఆ షార్ట్ మెసేజ్ విని, అన్నయ్య నేను డిగ్రీ చదువుకున్నా, ఉద్యోగం దొరక్క ఈ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా ఉద్యోగం చేస్తున్నా. నేను ఉద్యోగం చేసే చోట ఒక అబ్బాయిని ప్రేమించా, తప్పటడుగు వేయలా. ఒక అబ్బాయిని ప్రేమించా, పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. ఆ అబ్బాయి అన్యుడు. తను అన్నాడు, నువ్వు క్రైస్తవురాలి కదా, నీ దేవుని దగ్గరికి నీ వెళ్ళు, నన్ను మాత్రం నీ చర్చికి రమ్మను. నేను గుడికి వెళ్తా, నిన్ను మాత్రం నేను గుడికి రమ్మన్నా. నీ దేవుడే. ఆ స్వేచ్ఛ ఇచ్చేసరికి చేసుకుందాం అనుకున్నా. నేను హృదయపూర్వకంగా అబ్బాయిని ఇష్టపడ్డా, హృదయపూర్వకంగా కోరుకున్నా. కానీ యవనులారా, దయతో నా కథ వినండి అనే ఆ షార్ట్ మెసేజ్ మీరు అప్లోడ్ చేశారే, అది విన్న తర్వాత నా గుండె బ్రద్దలైపోయింది. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడెక్కడ? చీకటికి వెలుగుకు సాంగత్యం ఎక్కడ? దేవుని ఆలయాలకు విగ్రహాలతో ఏం పొందిక? దేవుడు దీన్ని అంగీకరించడు అని మీరు కరాఖండిగా వాక్యం చెప్పిన తర్వాత నేను మోకరించా. దేవా, దైవజనుడు ఇలా చెప్తున్నాడు, వాక్యం వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. వాక్యం వింటుంటే ఇది నాకు నిజమే అనిపిస్తుంది. నిజమే అనిపించడం కాదు, ఇది ఖచ్చితం. అన్యుల వివాహం చేసుకునే కదా సొలొమోను పాడైపోయింది. అన్యుల చెంత చేరే కదా బలవంతుడిగా పిలువబడిన సంసోను బ్రతుకు నాశనం అయిపోయింది. నా బ్రతుకలా నాశనం కాకుండా 2 సంవత్సరాలు నేను ప్రేమించిన అబ్బాయిని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజుతో పొరపాటున ఆ అన్యుని నేను వివాహం చేసుకోను.
ఈ మార్గం గుండా వెళ్దాం అనుకున్నాను. దైవ సేవకుడనే దేవుని దూత వాక్యమని కత్తిని పట్టుకొని ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ వాక్యాన్ని కట్టుబడి ఉంటున్నాను. ఆ అబ్బాయి మీద ఉన్న ఇష్టాన్ని తీసేస్తున్నాను. కానీ నా వల్ల కాదు. ఆ ఇష్టాన్ని నీవే తీసేయాలని ఆ వాక్యం విని బిడ్డ పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందట. తర్వాత నాకు ఫోన్ చేసింది, మాది పలానా ప్రాంతం అన్నా, ఇక్కడుంటే నేను శోధించబడతానని, పొరపాటున అబ్బాయిని వివాహం చేసుకుంటానని, వాక్యం నెరవేర్చడానికి నేను హైదరాబాద్ వదిలిపెట్టి మా స్వస్థలానికి వెళ్తున్నానని మేబీ సెకండ్ టైం లాక్డౌన్ టైంలోనూ ఆ బిడ్డ చెప్పింది. నేను మర్చిపోలేదు, కానీ ఆ సిచ్యువేషన్ అంతా గుర్తే ఉంది. గత 6 నెలల క్రితం ఓ ప్రాంతానికి వెళ్తే ఒక యవ్వనమ్మాయి నన్ను కలిసింది. అనయ్య, నన్ను గుర్తుపెట్టారా అంది. నేను ఎప్పుడు మిమ్మల్ని చూసినట్లేదమ్మా. నన్ను నేను పొగుడుకోవటానికి చెప్పట్లా. నాకు ఎవరినైనా ఒక్కసారి ముఖం చూస్తే పేరు టకామని గుర్తు రాకపోవచ్చు, కానీ ఒక్కసారి ముఖం చూస్తే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత అయినా కూడా పలానా చోట చూసే కదా అని కంపల్సరీగా గుర్తుంటుంది. పేరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ముఖం చూశానంటే ఫోటోగ్రాఫ్ మెమరీ అంటారు చూసారా, ఇంకంతకంటే ఇంకెక్కువ చెప్పను. కానీ ఒకసారి చూశానంటే మెమరీలో ఫీడ్ అయిపోద్ది కంపల్సరీగా. అమ్మ, నేను ఎప్పుడు చూసినట్లేదమ్మా అన్నాను. అన్నయ్య, నిజమే, మీరు నన్ను చూడలే, కానీ నేను నీతో మాట్లాడాను అన్నయ్య. ఏం మాట్లాడేవరో తల్లి, ఎప్పుడు మాట్లాడావు, ఇదంతా చెప్పింది. ఆ బిడ్డ వైపు చూస్తే ఇప్పుడు వివాహమైనట్టుంది. ఆ బిడ్డ చెప్తుంది, అన్నయ్య, మీ మాటకు లోబడి ఆ అన్యుని వివాహం చేసుకోకుండా దైవ చిత్తానుసారమైన వివాహం నేను చేసుకున్నా. పెళ్లి చేసుకునేటప్పటికి నాకు భర్తకు ఉద్యోగం లేదు. నేను డిగ్రీ చదువుకున్నాను, మీకు తెలుసు. నా పెళ్ళైన సంవత్సరం తర్వాత నా భర్తకు టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడు అన్నయ్య. టీచర్గా గవర్నమెంట్ ఉద్యోగం దేవుడిచ్చాడు అన్నయ్య. ఆ బిడ్డ కళ్ళమెంటి నీళ్ళు ఇడిస్తే ఏం చెప్పిందో తెలుసా? దేవుని వాక్యానికి లోబడి బ్రతికితే బ్రతుకును దేవుడు ఎంత ధన్యం చేస్తాడా అని చెప్పటానికి నా జీవితం సాక్ష్యం అన్నయ్య. ఆ రోజు ఆ వర్తమానం విని దూసిన కత్తిని చేతపోని దూత నిలవబడినట్లుగా యెహోవా దూత దైవ సేవకుడి గుర్తు, చేతిలో ఉన్న కత్తి వాక్యాన్ని గుర్తు. సేవకుడు వాక్యమైన కత్తి తీసుకొని, తమ్ముడు ఆ మార్గం వైపు వెళ్ళకు, చెలే నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు, మార్గాన్ని మార్చుకొని వాక్యమైన కత్తి తీసుకొని సంఘానికి బోధిస్తున్నప్పుడు నీ స్వయాన్ని చంపుకొని, నీ సొంత ఆలోచన చంపుకొని, నీ వెళ్ళాలనుకున్న మార్గాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానికి లోబడు. నా దేవుని వాక్యం అంటుంది, లోకము దాని ఆశలు గతించిపోతాయేమో, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. పదే పదే ప్రభువుని అడుగు, అయ్యా నా స్వయం సిలువ వేయబడాలి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి. అగైన్ నా స్వయం సిలువ వేయబడాలి, నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చబడాలి. నా పిల్లల స్వయం సిలువ వేయబడాలి, నీ చిత్తమే మా బ్రతుకులో నెరవేర్చబడాలి. దేవుని చిత్తమే మన బ్రతుకులో నెరవేర్చబడును గాక. అలా నెరవేర్చేటట్లుగా 2 చేతులు అలాడిస్తూ స్తోత్రాలు చెప్దాం. దేవా, నీ చిత్తమే జరగాలి, మా స్వయం సిలువ వేయబడాలి, మా సొంత ఆలోచనలు సిలువ వేయబడాలి. బిలాము ప్రవక్తలాగా ఉండొద్దు, బిలాము గాడిదలాగా బ్రతికే భాగ్యం దేవుడిచ్చును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్తాం, ఇంకోసారి. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, గాడిదలు. ఒక్కసారి ఫిక్స్ అయ్యాడంటే ఇక అంతే. నైనా నువ్వు ఆలోచించే తప్పు, నువ్వు చేస్తున్న పని తప్పు, నీ ఆలోచన విధానం తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది మారరు, గాడిదలాగా బ్రతుకుతూ ఉంటారు. అలా మనం బ్రతకకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని సరి అయిన మార్గంలో వెళ్ళే కృప దేవుడు మనకిచ్చునుగాక. అద్భుతం. మొదటిసారి కొట్టాడు, మౌనంగా ఉంది. రెండోసారి కోప్పడి కొట్టాడు, మౌనంగా ఉంది. మూడోసారి కొట్టాడు. విచిత్రం తెలుసా? మూడోసారి కొడితే గాడిదకు దేవుడు వాక్శక్తినిస్తే
ఆ గాడిద బిలాముతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా? నన్ను ఎందుకు కొట్టావు? ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళటంతో కుక్క మిమ్మల్ని చూసి, మీ ఇంటి కుక్క మిమ్మల్ని చూసి ప్రైజ్ ది లార్డ్ అని అందనుకో, ఆ కుక్కను చూసి ఆ ప్రైజ్ ది లార్డ్ ఉండి ఆగు నాకు పని ఉంది అని వెళ్తావా? కుక్క మాట్లాడటం ఏంటిరా? కుక్క మాట్లాడటం ఏంటి? అరే కుక్క మాట్లాడటం ఏంటి అని ఆగుతారు. ఆగరా? ఓరే నాయనా ఆగరా? అమ్మ, మీ ఇంట్లో చిలక మాట్లాడిందంటే, చిలక ప్రైజ్ ది లార్డ్ అందంటే సరే, ఇక్కడ చిలక కాదు. చెప్పండి. ఏమండి? గాడిద అంది, నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు నా మాట లేదు కాబట్టి కొట్టాను అని దాంతో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆ గాడిద ఏమందో తెలుసా? అబ్బా, అసలు సవాలుతో కూడుకున్న మాట. నేను నీ దానం అనేది మొదలుకొని ఎప్పుడైనా ఎలా తిరగబట్టానా? ఈ మాటలు మాట్లాడింది ఎవరు సార్? అరే గాడిద మాట్లాడుతూ ఉంటే మనిషి ఏం చేయాలా? ఏమండి, మనమే గాడిదలు పెంచుకున్నాం అనుకోండి, ఇంట్లో గాడిదలు ఉన్నాయి అనుకోండి, ఆ రోజు పొద్దునే బైబిల్ చదువుకోలేదు, గాడిద నేను చూసి, సిస్టరు ఈరోజు పొద్దునే లేచి బైబిల్ చదువుకోలేదు కదా అని అంటే, రేపు చదువుకుంటాలే అని అంటావా? గాడిద మాట్లాడటం ఏంటారు స్వామి? గాడిద మాట్లాడు నిశ్చేష్యులు అయిపోతారు కదా. మా ఓడి నిశ్చేష్యుడు కాల. బిడ్డలరా, ఒక వ్యక్తిలో పాపపు పొరలుంటే దేవుడు ఆ వ్యక్తితో ఎన్ని రకాలుగా మాట్లాడినా వాడు మూర్ఖుడుగానే బ్రతుకుతాడు.